వెల్కమ్ టు మైండ్ మాస్టరీ. ప్రతి మనిషి కొన్ని గోల్స్ సెట్ చేసుకుంటాడండి. ఆ గోల్స్‌ని సెట్ చేసుకుంటాడు కానీ, తన మైండ్‌లో ఉన్న మైనస్‌లని తీసివేయడు. ఆ తీసివేయాలంటే తనకున్న తన మైండ్‌లో ఉన్న ఇబ్బందులు ఏంటన్న దాన్ని ముందుగా చూసుకోవాలండి. ఎన్ఎల్‌పిలో న్యూరలాజికల్ అలైన్‌మెంట్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి. దాంట్లో తను సాధించాల్సిన గోల్స్‌కి సంబంధించి ఒక చక్కటి ఒక 6 పాయింట్లని యాడ్ చేశారండి. అవేంటంటే ఎన్విరాన్మెంట్, బిహేవియర్, కేపబిలిటీ, బిలీఫ్స్, పర్పస్, ఐడెంటిటీ ఇలాగా చెప్పుకోవచ్చండి. మొదటగా తను గోల్స్ సాధించాలంటే న్యూరలాజికల్ అలైన్మెంట్స్ అంటే తన మైండ్‌లో ఉన్న కొన్ని అలైన్మెంట్స్ తప్పితే తన గోల్స్‌ని సాధించడానికి అవకాశం ఉండదండి. ముందుగా తను పెట్టుకున్న గోల్‌ని సాధించడానికి తన మైండ్‌లో ఉన్న అలైన్మెంట్స్ ఏం తగ్గినయి, ఏటిని సరిజేసుకోవాలి, వాటిని చూసుకోవాలండి. ఫస్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్. ఒక కోచు తన కోచ్‌గా కావడానికి తనకున్న న్యూరలాజికల్ చెక్ అంటే ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది, దాని చుట్టుపక్కల, దాని ఫ్యామిలీలో, తన ఫ్రెండ్స్ గానీ ఏ విధంగా తనకి సహకారం అందిస్తున్నారు. తను ముందుకెళ్ళకుండా ఆప్ చేసే వ్యక్తులు ఎవరు? ఆ ఎన్విరాన్మెంట్‌లో తన గోల్స్‌ని సాధించకుండా ఆపుతున్న వ్యక్తులు ఎవరు? మైనస్‌లు ఏంటి? ఆ చుట్టుపక్కల ఏంటి? అన్నదాన్ని ఆ చుట్టుపక్కల ఎకలాజికల్ చెక్ చేసుకొని వాటిని సరిచేసుకోవాలండి. అలాగే తన బిహేవియర్ ఏ విధంగా ఉంది? ఒక వ్యక్తి కోచ్‌గా సక్సెస్ కావాలంటే తన బిహేవియర్ ఏ విధంగా ఉండాలి? ఇక ఏమైనా ప్రోక్రాస్టినేషను అంటే వాయిదాలు వేయడం గానీ, యాక్షన్ టేకింగ్‌లో ఏదన్నా ఇబ్బందులున్నాయా? అలాగే బిలీఫ్స్, అన్‌బిలీఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అలాగే కేపబిలిటీ, నీకు ఏ విధంగా ఒక ఒక వ్యక్తికి ఉండవలసిన, ఒక కోచ్‌కి ఉండవలసిన లక్షణాల్లో నీకేమేమి ఉన్నాయి? నీ కేపబిలిటీ ఏంటి? నీ కేపబిలిటీని నువ్వు కోచ్‌గా తయారయ్యే క్రమంలో నువ్వు ఇంకా ఏమైనా నీకున్న శక్తుల్ని ఏమన్నా పెంచుకోవాలా? నీకున్న బలం ఏదన్నా పెరగాలంటే ఏం చేయాలి? మంచి మంచి వీడియోస్ చూడాలా? బుక్స్ చదవాలా? మంచి మెంటార్ దగ్గరికెళ్ళాలా? ఇంకా ఏమైనా చేయాలా? అన్నదాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇది కేపబిలిటీ. తర్వాత బిహేవియర్ అండ్ వాల్యూస్. నువ్వు బిలీఫ్స్ అండ్ వాల్యూస్. బిలీఫ్స్‌ని నువ్వు కోచ్‌గా నువ్వు ముందుకెళ్ళడానికి నీకు ఎంతవరకు నమ్మకం ఉంది నీ మీద? నీకెంతవరకు నమ్మకం ఉంది? కోచ్‌గా నువ్వు రాణించగలవా? నీ వాల్యూ ఏంటి? అనే దాన్ని కూడా నువ్వు ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఐడెంటిటీ. నువ్వు కోచ్‌గా నిన్ను నువ్వు ఫస్ట్ ఐడెంటిటీ చేసుకోవాలి. తర్వాత నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నీ శ్రోతలు, నీకు పరిసర ప్రాంతాల్లో నిన్ను చూసేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఐడెంటిటీ చేయాలి. నిన్ను ఎలా చూడాలనుకుంటున్నారు? వాళ్ళలో నిన్ను ఎలా చూడాలనుకుంటున్నావు? ఇది ఐడెంటిటీ అవుతుంది. పర్పస్. అసలు నువ్వు కోచ్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? కోచ్ అవ్వడానికి నీకు ఏ అర్హత ఉంది? ఎందుకు? ఈ పర్పస్ ఏంటి? నువ్వు కోచ్ అయ్యి ఏం చేయాలనుకుంటున్నావు? నిన్ను నువ్వు ఉద్ధరించాలనుకుంటున్నావా? సొసైటీని ఉద్ధరించాలనుకుంటున్నావా? మనీ సంపాదించాలనుకుంటున్నావా? ఫేమ్ సంపాదించాలనుకుంటున్నావా? అనేదాన్ని నువ్వు చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి తను పెట్టుకున్న గోల్‌ని ఒక కోచ్ రూపంలో, ఒక కోచ్
ఒక కోచ్‌గా ఒక వ్యక్తి గోల్ పెట్టుకుంటే ఏ విధంగా అలైన్‌మెంట్ చేసుకోవాలన్న దాన్ని నేనిప్పుడు వివరించాను. అలాగే బిజినెస్‌లో గానీ, కెరియర్‌లో గానీ, హెల్త్‌లో కానీ, రిలేషన్‌లో కానీ నువ్వేదన్నా సాధించాలనుకుంటే న్యూరలాజికల్ అలైన్‌మెంట్స్ అనేది ముందు చెక్ చేసుకోవాలండి. అది చెక్ చేసుకొని వాటిలో ఏమైనా అలైన్‌మెంట్స్ ఏమన్నా తగ్గుతున్నాయా అనే దాన్ని మీరు చూసుకొని అలైన్‌మెంట్ చేసుకుంటే గనక మీరు మీ గోల్స్‌ని చక్కగా సాధించడానికి అవకాశం ఉంటుందండి. థాంక్ యూ.